ఇటీవల అమెరికాలో పెరుగుతున్న క్రైమ్ రేటుకు బయట దేశాల నుంచి వచ్చిన వారి పాత్ర కూడా ఎక్కువగా ఉందని, చదువుకోవడానికి వచ్చిన వారు చదువు తప్ప మిగతా వ్యవహారాలు అన్నీ చేస్తున్నారని అమెరికా ఎంబసీ భావించింది. ఈ నేపథ్యంలో స్టూడెంట్ వీసాలపై అమెరికా వెళ్లే భారతీయ విద్యార్థులకు అమెరికన్ ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా వీసా అంటే స్వేచ్ఛ కాదు, గౌరవం అని అభివర్ణించింది. స్టూడెంట్ వీసా పొందిన విద్యార్థులు అమెరికా చట్టాలు, రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందేనని ఎంబసీ స్పష్టం చేసింది. ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని గట్టిగా హెచ్చరించింది అమెరికా రాయబార కార్యాలయం. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికాలో చదువుతున్న వారు, చదవడానికి వెళ్లబోతున్న విదేశీ విద్యార్థులందరూ అక్కడి చట్టాలను గౌరవిస్తూ వ్యవహరించాలని సూచించింది. ముఖ్యంగా F1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు తమ వీసా నిబంధనలు, ఇమిగ్రేషన్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని పేర్కొంది. అమెరికా చట్టాలను లేదా వీసా షరతులను ఉల్లంఘించినట్లయితే వీసాను తక్షణమే రద్దు చేయడం, బలవంతంగా స్వదేశానికి పంపించడం వంటి చర్యలు తీసుకుంటామని ఎంబసీ స్పష్టం చేసింది. అంతేకాదు, భవిష్యత్తులో అమెరికా వీసాలను దరఖాస్తు చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, కొన్ని సందర్భాల్లో అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. తీవ్రమైన ఉల్లంఘనలైతే అమెరికాలోకి శాశ్వతంగా ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశం ఉందని తెలిపింది. ఇటీవల కాలంలో అమెరికా ప్రభుత్వం వీసా నిబంధనల అమల్లో మరింత కఠిన వైఖరి అవలంబిస్తోంది. స్టూడెంట్ వీసాలకే కాకుండా వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలు, బిజినెస్ వీసాల విషయంలోనూ కఠిన తనిఖీలు, నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమంగా పనిచేయడం, వీసా గడువు దాటిపోవడం, అనుమతి లేని కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి కారణాలతో అనేక మంది విదేశీయులను ఇప్పటికే అమెరికా నుంచి పంపివేసిన ఘటనలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరిక భారతీయ విద్యార్థులకు అత్యంత కీలకంగా మారింది. కేవలం చదువుపై మాత్రమే కాకుండా అక్కడి చట్టాలు, స్థానిక నిబంధనలు, వీసా షరతులపై కూడా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులు పూర్తి అవగాహనతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న స్పష్టమైన సందేశాన్ని ఈ హెచ్చరిక ఇస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.